రాజగోపాల్ రెడ్డి అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వము, అంతేకాకుండా ఆయన యాటిట్యూడు, ఆయన చాలా కాలంగా తెలంగాణ ప్రభుత్వం మీద ప్రత్యేకించి ముఖ్యమంత్రి మీద పోరాటం చేయడం ఇవన్నీ మనకు తెలుసున్నటువంటి విషయాలే. ఇప్పుడు ఏదో సినిమాలో చెప్పినట్లుగా ఏ బిడ్డ ఇది నా గడ్డ అన్నట్లుగా ఆయన తన మునుగోడు నియోజకవర్గానికి రారాజుగా ప్రకటించుకున్నట్లుగా అక్కడ ఉండేటటువంటి ప్రజలు ముఖ్యమంత్రికి అదే సందర్భంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇటీవల కాలంలో మద్యం షాపులకు సంబంధించినటువంటి టెండర్లు, షాపుల ఏర్పాటుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఆదాయం కాబట్టి దాని మీద చాలా పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టింది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయల మేరకు మద్యం నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటుంది. అది పెద్ద వనరు. అందువల్ల ఇప్పుడు ఈ నియోజకవర్గం అంటే ప్రభుత్వంతో తనకు ఉండేటటువంటి పేచి చాలా కాలంగా కొనసాగుతుంది. తనకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని ఏఐసిసి హైకమాండే అందుకు హామీ ఇచ్చిందని. అయితే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉండడం వల్ల తనకి పదవి ఇవ్వడం సాధ్యం కాదని చెప్తున్నారని చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారు. దానికి అనేక కోణాలను ఆయన ఎంచుకుంటున్నారు. అంటే అభివృద్ధికి సంబంధించి కానీ, లేదంటే ఇప్పుడు చెప్తున్నటువంటి బంధువులు ఇద్దరికి ఒకే చోట అంటే మినిస్టర్ పోస్టులు ఎలా ఇస్తామంటున్నారు. అటువంటి అప్పుడు జిల్లా అని చెప్తున్నారు. జిల్లా చూస్తే కనుక ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఎలా ఉన్నారు, కరీంనగర్ నుంచి 3 మంత్రులు ఎలా ఉన్నారు. అందువల్ల ఆ కోణాన్ని మాత్రం ఆయన తిప్పికొడుతున్నారు. అంతేకాకుండా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళకి ఎలా ఇస్తాం అన్నప్పుడు కూడా ఆయన మల్లుబట్టి విక్రమార్కని టార్గెట్ చేస్తూ మల్లు రవికి ఎలా ఇచ్చారు, మల్లుబట్టి విక్రమార్క మల్లు రవి కూడా కీలకమైనటువంటి స్థానంలో ఎలా ఉన్నారు అనటం కానీ, వివేక్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లేవనెత్తడం కానీ ఇలాంటి లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. తనకి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాల్సిందే అని పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఇంకోవైపు ప్రజల కోణాన్ని ముందుకు తీసుకొచ్చి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెంచడానికి గాను నిధులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి తరలించుకుపోతున్నాడు అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక నిస్సహాయ స్థితిలో పడిపోయారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన విషయంలో. ఎందుకంటే అంతకుముందు ఆమె ఇచ్చిన మాట వాస్తవం, మంత్రివర్గంలోకి తీసుకుంటామని. అదే సందర్భంలో ఇద్దరుని ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళని మంత్రివర్గంలో తీసుకుంటే తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది. అందువల్ల ఆ నిబంధన అనేటటువంటిది కానీ, లేదంటే ఆంక్ష అనేటటువంటిది కానీ ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతి సందర్భంలోని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే కనుక ఆయన వెంటనే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడము, మళ్ళీ దూకుడు పెంచడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పుడు ఈ మద్యం విషయాన్ని కూడా అడ్డు పెట్టుకుంటూ ప్రభుత్వం మీద ఒక రకంగా దాడి చేయడానికి, అదే సందర్భంలో ప్రజల వద్ద మాత్రము ఆకర్షణ పెంచుకోవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపాడని చెప్పాల్సి ఉంటుంది. మద్యం టెండర్లు షాపులు ఓపెన్ చేస్తే కనుక ఆ షాపులు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్యలోనే తన నియోజకవర్గంలో పనిచేయాలి అంటూ 4 గంటలు మాత్రమే అమ్ముకోవాలి, ప్రజలందరినీ తాగుబోతులుగా తయారు చేయకూడదు అంటూ ఒక ఆంక్ష పెట్టడము, దాని మేరకు అనధికారికంగానే ఆయన ఆదేశాలు ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అదే సందర్భంలో స్థానికంగా ఆ మండలాల్లో ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ షాపుల వేలంలో కానీ షాపుల ఏర్పాటుకు కానీ ముందుకు రావాలి, వేరే వాళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తే సహించను అనేటటువంటి విషయం కానీ, అదే సందర్భంలో ఈ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేయకూడదు, అంటే కూర్చుని తాగేటటువంటి ఏర్పాటు ఉండకూడదని, తర్వాత చైన్ షాపులు ఉండకూడదని, అంటే ఒక షాపుకి అనుబంధంగా చైన్ షాపులు ఉండకూడదు అనేటటువంటిది కానీ ఇవన్నీ ఆయన పెడుతూ దానివల్ల ఒక రకంగా ప్రజలకు చేరువవుతున్నాడు అనేది ఉంది. కానీ ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టినటువంటి వాళ్ళు ఈ షాపుల విషయంలో ఈయన పెట్టేటటువంటి టైమింగ్స్ కానీ, లేదంటే సిట్టింగ్ లేకుండా చూడడం కానీ, అనుబంధంగా విడివిడిగా అమ్ముకోవడానికి సంబంధించినటువంటి షాపుల ఏర్పాట్లకి సంబంధించి కానీ వెళితే కనుక వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల రాష్ట్రం అంతా ఉండేటటువంటి విధానాలు వేరు, నియోజకవర్గంలో మునుగోడులో మాత్రమే ఉండేటటువంటి విధానాలు వేరు అన్నట్లుగా ఎమ్మెల్యే కొంచెం తీవ్ర స్థాయిలోనే స్పందించడంతో ఇప్పుడు ఆ వ్యవహారం అంతా ప్రభుత్వ స్థాయికి వెళ్ళింది. ఏం చర్యలు తీసుకోవాలంటే నిజానికి ఎక్సైజ్ కమిషనర్ కానీ అక్కడ ఉండేటటువంటి ఎక్సైజ్ అధికారులు కానీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి బలం
బలము, అదే సందర్భంలో ఇది పబ్లిక్ కి సంబంధించినటువంటి ఇష్యూ కావడము, ఈ కోణాల్లోనే ప్రభుత్వం మీద ఆయన ప్రెజర్ తీసుకురావడము. అంతేకాకుండా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది. ఇప్పుడు బెల్ట్ షాపులు అంటే ఒక షాపుకు అనుబంధంగా బెల్ట్ షాపుల ఏర్పాటుని ఎలా ప్రోత్సహిస్తామో ఇది మేనిఫెస్టోలోనే పెట్టుకున్నామనే ఒక నిబంధన, అంటే గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేసినటువంటి హామీని గుర్తు చేస్తూ తాను చెబుతున్నటువంటి మాటలు సాధికారికము, ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని చెప్పడం కానీ ఇప్పుడు ఈ విషయం అనేది ప్రభుత్వ స్థాయిలోకి చేరింది. అయితే తన నియోజకవర్గంలో తన నిబంధనలు, మై రూల్స్ మై కాన్స్టిట్యుయెన్సీ అనేటటువంటి దాంట్లో ఆయన ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ప్రభుత్వానికి ఇరకాటంగానే మారింది. అంతేకాకుండా ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపుకి రాజగోపాల్ రెడ్డి ఎంచుకున్నటువంటి ఒక మార్గంగా చూడాలి.